పబ్కి వెళ్ళి ఒక పెగ్ తాగామనుకోండి 1000 రూపీస్ అలా ఎగిరిపోతాయి. సో అలాంటి డబ్బులు మనం ఎన్నో వేస్ట్ చేస్తూ ఉంటాం. ఓ పెగ్ తక్కువ తాగండి, బట్ ప్లీజ్ పే ఫర్ యువర్ డెబ్యూ డైరెక్టర్స్. అంటే ఫస్ట్ టైం డైరెక్టర్స్ వాళ్ళకి ఇష్టం లేని పని గురించి మాట్లాడదాం. ఒకప్పుడు ప్రొడ్యూసర్ లేకపోతే సినిమానే లేదు అని అనేవారు. ఇప్పుడు మనం సినిమా తీయాలంటే ఒక ఫోన్ ఉంటే చాలు, షూట్ చేయొచ్చు, ఎడిట్ చేయొచ్చు, అండ్ ఆల్సో దాన్ని అప్లోడ్ చేసి వ్యూస్ కొట్టేయచ్చు ఆర్ నెంబర్ ఆఫ్ సబ్స్క్రైబర్స్ పెంచుకోవచ్చు. హలో హార్మోన్స్, వెల్కమ్ ఆన్ టు ది షో. నా పేరు సుబ్బు పేటేటి అండ్ ఐఎమ్ రైటర్, డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్. ప్రస్తుతం నేను ఒక యూనివర్సిటీలో ఫిల్మ్ అండ్ మీడియా స్టడీస్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నాను. ఇవాళ మనం టాపిక్లోకి ఎంటర్ అయ్యేలోపు ఒక చిన్న రిక్వెస్ట్. చాలామంది ఈ వీడియోస్ని చూస్తున్నారు కానీ చివరి వరకు చూసి సబ్స్క్రైబ్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. దట్స్ రియలీ పెయిన్ఫుల్ ఫర్ మీ. ప్లీజ్ మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే ఇలాంటి వీడియోస్ నేను ఇంకా చేయగలను అండ్ మీలోంచి మంచి రైటర్స్ అండ్ డైరెక్టర్స్ని వెలికి తీయగలను. సో లెట్స్ జంప్ ఇన్ టు ది షో, సినిమా గుండు. వెల్, ఫిల్మ్ మేకింగ్ కాన్సెప్ట్స్ అండ్ టాపిక్స్ గురించి తెలుసుకోవాలంటే ద వన్ అండ్ ఓన్లీ షో ఇస్ సినిమా గుండు. ఇవాళ మనం డెబ్యూ డైరెక్టర్స్ అంటే ఫస్ట్ టైం డైరెక్టర్స్ వాళ్ళకి ఇష్టం లేని పని గురించి మాట్లాడదాం. దట్ ఈస్ నథింగ్ బట్ మార్కెటింగ్. అండ్ ఈ మార్కెటింగ్ గురించి చెప్పే లోపు ఒక చిన్న రిక్వెస్ట్, ఈ వీడియోని చివరి వరకు చూడండి, ఎందుకంటే చివరిలో ఒక బెనిఫిట్ టిప్ ఉంది. సో ఆ బెనిఫిట్ టిప్ తెలుసుకోవాలంటే చివరి వరకు వెయిట్ చేయాల్సిందే. మార్కెటింగ్కి వస్తే నేను ఫిలిం మొత్తం షూట్ చేశాను, ఎడిట్ చేశాను, పోస్ట్ ప్రొడక్షన్ అంతా అయిపోయింది, డిఐ అయిపోయింది, CG వర్క్ అంతా కూడా అయిపోయింది, నా పని అయిపోయింది అని చాలామంది డైరెక్టర్స్ అనుకుంటుంటారు. కానీ అక్కడే పప్పులో కాలేసినట్టు అనమాట. ఎందుకంటే అసలు పని అప్పుడే స్టార్ట్ అవుతుంది. మీది షార్ట్ ఫిలిం అవ్వచ్చు, యూట్యూబ్ కంటెంట్ అవ్వచ్చు, లేకపోతే ఒక ఇండీ ఫిలిం అంటే లో బడ్జెట్ ఫిలిం అవ్వచ్చు. ఆ ఫిలిం తయారు చేయడం వరకే ఓ డైరెక్టర్ పని కాదు, దాన్ని మార్కెటింగ్ కూడా చేయాలి. ఎందుకంటే మీరు ఎంత బాగా మీ కంటెంట్ని ఆర్ మీ ఫిలింని పొజిషన్ చేసి ప్రమోట్ చేసి మార్కెట్ చేస్తారో అంత సక్సెస్ మీకు వస్తుంది. అసలు ఫిల్మ్ మేకర్స్కి ఈ మార్కెటింగ్ ఎందుకో ఒక్కసారి ఆలోచిద్దాం. వెరీ సింపుల్ అండి. ఇంటర్నెట్లో ఇన్ఫ్యాక్ట్ యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్లో రోజుకి చాలా వందల వీడియోస్ అప్లోడ్ అవుతుంది. సో ఇన్ని వీడియోస్ అప్లోడ్ అవుతున్న తరుణంలో మీ వీడియోకి ట్రాక్షన్ ఎందుకు వస్తుంది? అఫ్కోర్స్ ఎవరి కంటెంట్ వాళ్ళకి గొప్పగా అనిపించవచ్చు, కానీ ఆ ట్రాక్షన్ ఎలా వస్తుందనేది, ఎలా వైరల్ అవుతుందనేది ఎవరూ చెప్పలేం. అందుకని కంపల్సరీ మార్కెట్ చేయాలి. అంటే మీ జేబులోంచి కొంచెం అట్లీస్ట్ చిన్న అమౌంట్స్ అన్న పెట్టి ఈ వీడియోస్ని ఆర్ మీ షార్ట్ ఫిల్మ్స్ని కంపల్సరీ ప్రమోట్ చేయాలి. ఇన్ఫ్యాక్ట్ మా ఇనిషియల్ స్టేజెస్లో ఈవెన్ ఇండీ సినిమాలు కూడా మీకు బడ్జెట్లు ఉండవు. సో ఇంటర్నెట్ని ఆర్ యూట్యూబ్ని నమ్ముకుని మార్కెటింగ్ చేయాల్సిందే తప్పదు. అండ్ ఆల్సో దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇస్ కేర్ ఆఫ్ కంచరపాలెం. ఇలాగ సింపుల్ మార్కెటింగ్ టెక్నిక్స్తో హిట్ అయిన సినిమా కేర్ ఆఫ్ కంచరపాలెం. ఫస్ట్లో ఈ సినిమాని ఎవరూ పట్టించుకోలేదు. సో డైరెక్టర్ వెంకటేష్ గారు ఏం చేశారంటే అన్ని కాలేజెస్కి వెళ్ళి ఫ్రీ స్క్రీనింగ్స్ వేశారు. దాంతో మెల్లగా ట్రాక్షన్ మొదలయ్యి వర్డ్ ఆఫ్ మౌత్ స్ప్రెడ్ అయింది దట్ ఈ సినిమాలో ఏదో ఉందని. సో అలా స్క్రీనింగ్స్ చేసిన తర్వాత మెల్లగా యూట్యూబ్లో చిన్న వీడియోస్ చేసి ప్రమోషన్ క్యాంపెయిన్ స్టార్ట్ చేశారు. దీన్ని చూసి ఒక పెద్ద స్టూడియో వాళ్ళు ఈ ప్రాజెక్ట్ని టేకప్ చేశారు. సో ఎక్కడో ఏదో ఒక ప్రమోషన్ యాక్టివిటీ ఏదో క్లిక్ అయ్యి మీ సినిమా హిట్ అవ్వచ్చు ఆర్ మీ యూట్యూబ్ వీడియో వైరల్ అవ్వచ్చు. సో కీప్ ఆన్ మార్కెటింగ్. అంతేకాకుండా మార్కెటింగ్ చేయడం వల్ల మీ సినిమా రిలీజ్ అవ్వక ముందే ఒక చిన్న ట్రాక్షన్ మొదలవుతుంది. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ అర్జున్ రెడ్డి సినిమాలో ఆయన యాక్చువల్లీ ప్రమోట్ చేయడానికి అంత డబ్బులు కూడా లేవని నాకు తెలిసింది. అందుకని ఆయన చిన్న వీడియోస్ కట్ చేసి ట్రైలర్స్గా యూట్యూబ్లో వదిలారు. అండ్ ఎస్పెషలీ ఆ పర్టికులర్ సీన్ వేర్ అర్జున్ ఐస్ చెరుకు రసం బండి నుంచి ఐస్ తీసుకుని గ్రాయిన్ ఏరియాలో పెట్టుకోవడం అందరికీ షాకింగ్ అనిపించింది. ఈ హీరో రెగ్యులర్ హీరోలా లేడు, కొంచెం రాగా ఉన్నాడు, ఫ్లాడ్గా ఉన్నాడు, చాలా ఇబ్బందులు ఉన్న క్యారెక్టర్ అని తెలియకుండానే ఆడియన్స్లోకి అలా ఒక కల్ట్ ఫామ్ అయిపోయింది. సో ఇలాంటి మార్కెటింగ్ చేయడం మూలంగా మీ ఫిలింకి సినిమా రిలీజ్కి ముందే ట్రాక్షన్ రావచ్చు. అంతేకాకుండా పెయిడ్ మార్కెటింగ్ చేయడం మూలంగా మీ వీడియోస్కి ఆర్ మీ సినిమాలకి, షార్ట్ ఫిలిమ్స్ ఆర్ ఈవెన్ ఇండీ ఫిలిమ్స్కి లైఫ్ పెరుగుతుంది. అంటే ఆ లైఫ్ అంటే ఆడియన్స్ మైండ్లో మీ వీడియో గుర్తుండడం ఎక్కువ ఉంటుంది. సో ఈవెన్ చిన్న అమౌంట్లతో చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ వీక్లీ ఒక 1000 రూపీస్ పెట్టి యూట్యూబ్ షార్ట్స్లో ప్రమోట్ చేయొచ్చు. ఇన్ఫ్యాక్ట్ ఇలా చేయడం మూలంగా నెంబర్ ఆఫ్ వ్యూస్ పెరుగుతుంది, మీ సబ్స్క్రిప్షన్ పెరుగుతుంది అండ్ ట్రాక్షన్ పెరుగుతుంది. అండ్ ఇలా డబ్బులు పెట్టి యూట్యూబ్లో వ్యూస్ తెచ్చుకుంటున్నాము లేకపోతే సబ్స్క్రైబర్స్ తెప్పించుకుంటున్నామని ఎటువంటి గిల్ట్ మీకు ఉండక్కర్లేదు. ఎందుకంటే పెద్ద స్టార్స్ యూ నేమ్ ఇట్, చిరంజీవి గారు, నాగార్జున గారు, వెంకటేష్ గారు, నాని, ఎవ్రీబడి హ్యాస్ అ పిఆర్ ఏజెన్సీ. అండ్ ఆ పిఆర్ ఏజెన్సీ వాళ్ళ పని
కాన్స్టెంట్గా స్టార్ యొక్క వీడియోస్ అప్లోడ్ చేస్తూ దాన్ని డబ్బులు పెట్టి ప్రమోట్ చేస్తూ ఉంటారు. ఇన్ఫ్యాక్ట్ మార్కెటింగ్లో ఒక సామెత కూడా ఉంది, దట్ యూ హ్యావ్ టు బర్న్ మనీ వెన్ యూఆర్ మార్కెటింగ్ అని చెప్పి. దెర్ ఈస్ అ బడ్జెట్. ఎవ్వరూ బడ్జెట్లు పెట్టకుండా అంతంత వ్యూస్ అన్ని ట్రాక్షన్ ఊరికనే వచ్చేది. సో డు నాట్ ఫీల్ గిల్టీ అండ్ హ్యాపీగా చిన్న చిన్న అమౌంట్స్ పెట్టండి, మీ వీడియోస్కి ట్రాక్షన్ తెప్పించుకోండి. ఆల్సో మీరు గిల్ట్ ఎందుకు ఫీల్ అవ్వకూడదు అంటానంటే, ఇది జస్ట్ అల్గోరిథం గేమ్ అండి. యూట్యూబ్ అనేది ఆర్ ఎనీ సోషల్ మీడియా అనేది అల్గోరిథం గేమ్. ఏంటంటే సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్ యొక్క గేమ్. ఎవరైతే కాన్స్టెంట్గా కంటెంట్ క్రియేట్ చేస్తూ దాన్ని ప్రమోట్ చేస్తూ ఉన్నారో, అది పెయిడ్ అవ్వండి అన్పెయిడ్ అవ్వండి, కాన్స్టెంట్గా ప్రమోషన్స్ కొలాబరేషన్స్ ఎక్కువ చేసే వాళ్ళ వీడియోస్ ఎక్కువ ప్రమోట్ అవుతుంటాయి. అంటే మీరు యూట్యూబ్ షార్ట్స్ ఓపెన్ చేసిన వెంటనే కొన్ని ఫీడ్ వచ్చేస్తుంది మీకు. అది ఎలా వస్తుంది? ఎవరైతే వీడియోస్ ఎక్కువ ప్రమోట్ చేస్తున్నారో వాళ్ళ వీడియోస్ని సాఫ్ట్వేర్ అంటే ప్రోగ్రామ్ అల్గోరిథం పుష్ చేస్తుంటుంది. సో మీరేమి గిల్ట్ పడకుండా అప్పుడప్పుడు చిన్న చిన్న అమౌంట్లు పెట్టినా తప్పేం లేదు. అంతేకాకుండా ఇలా ప్రమోట్ చేయడం మూలంగా మీ బ్రాండ్ కూడా పెరుగుతుందండి. దాన్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే, ప్రొడ్యూసర్స్ మీ వీడియోస్ చాలా వైరల్ అవుతున్నాయి ఆర్ మోర్ ట్రాక్షన్ వస్తుంది అంటే జస్ట్ నాట్ ఫిల్మ్ మేకింగ్. వీళ్ళకి ఫిల్మ్ మేకింగ్ స్కిల్సే కాదు, వాళ్ళ వీడియోస్ని ఆర్ కంటెంట్ని ఎలా ప్రమోట్ చేసుకోగలరో కూడా తెలుసు అనే ట్రస్ట్ వస్తుంది ప్రొడ్యూసర్స్కి. సో మోర్ ప్రమోషన్, మోర్ మార్కెటింగ్, మోర్ ప్రొడ్యూసర్స్ అంటే మీకు మోర్ అవకాశాలు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. వెల్, ఇందాక చెప్పినట్టు చిన్న చిన్న అమౌంట్స్ పెట్టండి మార్కెటింగ్లో. యూ విల్ సీ అ గ్రేట్ ట్రాక్షన్ అండ్ గ్రేట్ నెంబర్ ఆఫ్ వ్యూస్ ఫర్ యువర్ వ్యూస్. అండ్ ఇట్ కుడ్ బి జస్ట్ 1000 రూపీస్ అని అనొచ్చు. అది మనం పబ్కి వెళ్ళి ఒక పెగ్ తాగామనుకోండి, 1000 రూపీస్ అలా ఎగిరిపోతాయి. సో అలాంటి డబ్బులు మనం ఎన్నో వేస్ట్ చేస్తూ ఉంటాం. ఓ పెగ్ తక్కువ తాగండి, బట్ ప్లీజ్ పే ఫర్ యువర్ మార్కెటింగ్ వీడియోస్. అండ్ ఈ వీడియోని ఇప్పుడు దాకా చూస్తున్నారు అంటే ఫైనల్ బెనిఫిట్ టిప్ గురించి వెయిట్ చేస్తున్నారని నాకు క్లియర్గా అర్థమైంది. సో ఇవాళ బెనిఫిట్ టిప్ ఈజ్ ఫర్ ఫిల్మ్ మేకర్స్ హూ ఆర్ డెబ్యూటెంట్. అంటే మంచి స్క్రిప్ట్లు రాసి ప్రొడ్యూసర్ల కోసం వెయిట్ చేస్తున్న, స్ట్రగుల్ అవుతున్న డైరెక్టర్స్ కోసం అందరికీ ఈ టిప్ అనమాట. ఒకప్పుడు ప్రొడ్యూసర్ లేకపోతే సినిమానే లేదు అని అనేవారు. అఫ్కోర్స్ ఇప్పుడు కూడా ప్రొడ్యూసర్లు కావాలనుకోండి, బట్ ఇప్పుడు మనం సినిమా తీయాలంటే ఒక ఫోన్ ఉంటే చాలు, షూట్ చేయొచ్చు, ఎడిట్ చేయొచ్చు, అండ్ ఆల్సో దాన్ని అప్లోడ్ చేసి వ్యూస్ కొట్టేయచ్చు ఆర్ నెంబర్ ఆఫ్ సబ్స్క్రైబర్స్ పెంచుకోవచ్చు. సో మీ చేతిలో ఫోన్ ఉండగా మిమ్మల్ని సినిమాలు చేయడం ఎవరూ ఆపలేరు. మీరు స్క్రిప్ట్లు పట్టుకుని నేను ఆ పర్టికులర్ ప్రొడ్యూసర్ కోసం వెయిట్ చేస్తున్నాను అని అంటాం కన్నా, మీరు మీ ఫోన్లో చిన్న చిన్న సినిమాలు, చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్స్ ఆర్ రీల్స్ వాట్ ఎవర్ ఏదో కంటెంట్ క్రియేట్ చేసి ప్రొడ్యూసర్స్ని అట్రాక్ట్ చేయడం మొదలుపెట్టండి. సో ఆ రోజులు పోయినాయి వేర్ ప్రొడ్యూసర్ కథ పట్టుకుని ఆ కథని చదివి ఓకే ఇప్పుడు నేను నిన్ను నమ్ముతాను అనే రోజులు కాదు. యూ హ్యావ్ టు క్రియేట్ కంటెంట్ అండ్ ప్రూవ్ ఇట్ టు దెమ్ దట్ యూ హ్యావ్ టాలెంట్ అని చెప్పి. సో యూట్యూబ్ రీల్స్, ఇన్స్టా రీల్స్, ఫిల్మ్ ఫెస్టివల్స్, ఇయే థియేటర్స్ ఇప్పుడు మనకి. ఇదివరకులాగా సింగిల్ స్క్రీన్స్లో ఆ సినిమాలు ఆడితేనే అది నా సినిమా పెద్ద రేంజ్కి వెళ్ళిందని అనుకోవడానికి లేదు. యూట్యూబ్ ఈజ్ ద థియేటర్ నౌ. సో మీరు కథలు చేస్తూ ఉండండి, ప్రొడ్యూసర్లు మీ చుట్టూ తిరుగుతారు. అది రివర్స్లో కాదు, ప్రొడ్యూసర్ల చుట్టూ తిరిగితే స్క్రిప్ట్లు పట్టుకుని ఆ రోజులు పోయినాయి. ఐ థింక్ యూ హ్యావ్ టు స్టార్ట్ క్రియేటింగ్ కంటెంట్ అండ్ షార్ట్ ఫిల్మ్స్ ఆన్ ఇంటర్నెట్. అందుకే ఇంగ్లీష్లో ఒక తెలుగు సామెత ఉంది, నో వన్ బెట్స్ ఆన్ టాలెంట్ దట్స్ వెయిటింగ్, దే బెట్ ఆన్ టాలెంట్స్ దట్స్ మూవింగ్ అంటారు. అంటే ఎవరైతే కాన్స్టెంట్గా సినిమాలు, షార్ట్ ఫిల్మ్స్ ఆర్ రీల్స్ చేస్తూ ఉంటారో వాళ్ళనే ప్రొడ్యూసర్స్ నమ్ముతారు. సో ఇంకా మీ స్క్రిప్ట్లు పట్టుకుని నేను ఆ పర్టికులర్ ప్రొడ్యూసర్ కోసం, ఆ పర్టికులర్ హీరో కోసం వెయిట్ చేస్తున్నాను అని అంటాం కన్నా, కంటిన్యూస్గా అది మీరు డెబ్యూ అవ్వచ్చు, ఇన్ఫ్యాక్ట్ 2-3 సినిమాలు తీసుండొచ్చు, కంటిన్యూస్గా కంటెంట్ ఆర్ షార్ట్ ఫిల్మ్స్ ఆర్ ఇండీ ఫిల్మ్స్ తీస్తూ ఉంటే మీకు ప్రొడ్యూసర్స్ వాటంతట వాళ్ళే వస్తారు. డు నాట్ వరీ. సో ఇది ఈ వారం సినిమా గుండు. నెక్స్ట్ వీక్ మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు ఇట్స్ సుబ్బు పేటేటి సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ సినిమా గుండు.